సార్ రక్షాబంధన్ వస్తుంది కదా, మీరేమంటారు ఈసారి? అంటే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ చెల్లితో కానీ మీ అక్కగారితో కానీ? లేకపోతే ఇంతకు ముందు ఎలా ఉండేది రక్షాబంధన్ వచ్చిన టైంలో ఇంటికాడ వాతావరణం ఎలా ఉండేది ఏంటి మీరేం చెప్తారు? సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా జరుగుతుంది, పోయింది ఇంతకు ముందు మీ చిన్నప్పుడు ఎలా జరిగేది? చిన్న రక్షాబంధన్ అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఇది శ్రావణ మాసం వచ్చేటువంటి పౌర్ణమి రోజున చేస్తారు. దీనికి కొన్ని వేల సంవత్సరాలు కూడా చరిత్ర ఉంది. దీనిలో మెయిన్ ప్రధానమైనటువంటిది ఏంటంటే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఇందులో ఈ యొక్క సోదరుడు తమ యొక్క సోదరుడికి కూడా రాఖీ కడతాడు. ఈ విధంగా సోదరి చేత రాఖీ కట్టించుకున్నారు సోదరుడికి కూడా తమకు ఎదురయ్యేటువంటి అనేక కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక గొప్ప అదృష్టం కలుగుతుంది. ఆ చెల్లెల చేత లేదా అక్క చేత రాఖీ కట్టించుకుంటే వాళ్ళకి ఆ యొక్క వ్యక్తికి కూడా గొప్ప అదృష్టం కలుగుతుంది అనేటువంటిది కూడా ఒక నమ్మకం కూడా సమాజంలో ఉంది. అదేవిధంగా రాఖీ కట్టినటువంటి సోదరికి ఆమె అక్క కానీ చెల్లెలు కానీ ఆమెకు కూడా తగినటువంటి బహుమతులు ఇచ్చి సంతోషపెడితే ఆమె సంతోషంతో కూడా ఈ యొక్క సోదరులకి మంచి కూడా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. చరిత్రలో కూడా ఇది మతానికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే మన దేశంలో అనేక మంది ముస్లిం మహిళలు కూడా రాఖీ కడతారు. ముస్లిం మహిళలు కూడా రాఖీ కట్టే సంప్రదాయం ఉంది. ఇది మన చరిత్రలో కూడా తీసుకుంటే మధ్యయుగంలో ఒక హిందూ రాణి మీద ముస్లిం రాజు దండయాత్రకు రాబోతున్నాడు అనే విషయం తెలుసుకున్నటువంటి హిందూ రాణి కూడా ఆ యొక్క ముస్లిం నవాబుకు కూడా రాఖీ పంపింది. ఆ రాఖీ పంపడం వల్ల తనను భయ్యా నిన్ను నేను ఒక బ్రదర్ లాగా భావిస్తున్నాను అని చెప్పేసి ఆ ముస్లిం సుల్తాన్కి కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఈ రాఖీ అనేటువంటి దానివల్ల రాఖీ పౌర్ణమి వల్ల పెద్ద యుద్ధం కూడా జరగకుండా ఆగిపోయింది. ఆ యొక్క ముస్లిం సుల్తాన్ అనేటువంటి వాడు తన మనసు కరిగిపోయి అరే ఈ రాజపుత్ర యువరాణి నన్ను అన్నయ్యగా భావిస్తుంది కాబట్టి ఆమెకు సహాయం చేద్దామని చెప్పేసి ఆమెకు తగినట్టు బహుమతులు ఇస్తాడు. ఆమె మీద యుద్ధం చేయడం వాళ్ళ రాజ్యం మీద. అదేవిధంగా ఇప్పుడు సమాజం కూడా తీసుకుంటే ప్రస్తుతం సమాజం చాలా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే సమాజంలో కూడా ఇదివరకు ఉన్నటువంటి విలువలు కూడా లేవు. అన్న చెల్లెల మధ్య ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి నైతిక బంధం కూడా లేదు. అందరూ కూడా గొడవలు నడుస్తున్నాయి. మీకు లైవ్ ఎగ్జాంపుల్ కవిత గారికి కేటీఆర్ గారికి మధ్య ఉన్న గొడవ అందరికీ తెలుసు. షర్మిల గారు జగన్ గారికి రాఖీ కట్టట్లా. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఒక షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ ఎందుకు పోయినసారి కట్టలేదు, అందువల్ల ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇది చాలామంది చెప్పేటువంటి ఒక నమ్మకమైన బలమైనటువంటి విషయం. ఈ విషయాన్ని కూడా ఇది కేవలం ఒక పెద్ద మనుషులు మాత్రమే కాదు, కింద స్థాయిలో కూడా దీనికి కారణం ఉంది. ఎప్పుడైతే సమాజంలో స్త్రీ పురుషులకు సమానమైన హక్కు వచ్చిందో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కు ఇస్తున్నారు. ఇదివరకు ఆస్తి తగాదాలు అనేవి ఇద్దరు సోదరుల మధ్య జరిగేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం దురదృష్టవశాత్తు ఆడవాళ్ళు కూడా తమకు సమాన హక్కు ఉంది, మాకు వాటా ఇవ్వండి అని కూడా అన్నలతో గొడవ పడుతున్నారు. దీనివల్లనే గొడవలు జరుగుతున్నాయి. ఇదివరకు ఉన్నంత పవిత్రమైనటువంటి ఒపీనియన్ ఇప్పుడైతే ఎవరు కట్టట్లేదు. అంతవంటి అభిప్రాయం కూడా ప్రజలకు కూడా లేదు.